సంకల్ప సిద్ధ జీవితం, పర్పస్ డ్రివెన్ లైఫ్. చాప్టర్ 1. సమస్తము దేవునితోనే ప్రారంభం. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ గాడ్. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలి అనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. బర్ట్రాండ్ రస్సో అనే నాస్తికుడు సహా అన్నాడు, దేవుడు ఒకడు ఉన్నాడని నీవు నమ్మకపోతే జీవితానికో సంకల్పం ఉంటుందనడం అర్ధరహితం. ఇది మీ గురించి కాదు. మీ జీవిత సంకల్పం మీ స్వంత వ్యక్తిగత సంతృప్తి, మీ మనశ్శాంతి లేదా మీ ఆనందం కంటే చాలా గొప్పది. ఇది మీ కుటుంబం, మీ కెరియర్ లేదా మీ ఆశయాల కంటే కూడా చాలా గొప్పది. మీరు ఈ భూగ్రహం మీద ఎందుకు ఉంచబడ్డారో తెలుసుకోవాలంటే మీరు దేవునితో ప్రారంభించాలి. ఎందుకంటే నీవు దైవ సంకల్పం చొప్పున దైవ సంకల్పం కోసమే జన్మించావు. జీవిత సంకల్పం గూర్చిన అన్వేషణ వేలాది సంవత్సరాలుగా ప్రజలను కలవరపెడుతుంది. ఎందుకంటే మనం సాధారణంగా తప్పు ప్రారంభ స్థానం నుండి ప్రారంభిస్తాము. ఆ స్థానం మనమే. నేనేం కావాలనుకుంటున్నాను, నా జీవితంలో నేను ఏం చేయాలి, నా లక్ష్యాలు, నా ఆశయాలు, నా భవిష్యత్తు కోసం నా కలలు ఏమిటి వంటి స్వార్థపూరిత ప్రశ్నలను మనం అడుగుతాము. కానీ మనపై దృష్టి పెట్టడం వల్ల మన జీవిత సంకల్పం ఎప్పటికీ తెలియదు. బైబిల్లో యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెబుతుంది, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశముననున్నవి గదా. చాలా ప్రసిద్ధ పుస్తకాలు, సినిమాలు మరియు సెమినార్లు మీకు చెప్పేదానికి విరుద్ధంగా మీరు మీలో మీరు చూసుకోవడం ద్వారా మీ జీవిత అర్థాన్ని కనుగొనలేరు. మీరు బహుశా ఇప్పటికే దాన్ని ప్రయత్నించి ఉండవచ్చు. మిమ్మల్ని మీరు సృష్టించుకోలేదు, కాబట్టి మీరు దేనికోసం సృష్టింపబడ్డారో మీకు మీరే గ్రహించుకొనలేరు. మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఒక వస్తువు నేను మీకు అందిస్తే దాని సంకల్పం మీకు తెలియదు, మరియు ఆ వస్తువు కూడా మీకు దాని సంకల్పాన్ని చెప్పలేకపోతుంది. దాని యొక్క సృష్టికర్త లేదా దాని మాన్యువల్ మాత్రమే దాని సంకల్పాన్ని వెల్లడించగలదు. ఒకప్పుడు నేను పర్వతాలలో తప్పిపోయాను. క్యాంప్ సైట్కు దారి అడగడానికి నేను ఆగినప్పుడు, మీరు ఇక్కడ నుండి అక్కడికి చేరుకోలేరు, పర్వతం యొక్క అవతలి వైపు నుండి ప్రారంభించాలి అని నాకు చెప్పబడింది. అదేవిధంగా మీపై దృష్టి పెట్టడం ద్వారా మీరు మీ జీవిత లక్ష్యాన్ని చేరుకోలేరు. మీరు మీ సృష్టికర్త అయిన దేవునితో ప్రారంభించాలి. దేవుడు మీరు జీవించాలని కోరుకుంటున్నందున మాత్రమే మీరు జీవించుచున్నారు. మీరు దేవునిచే మరియు దేవుని కోసం సృష్టింపబడ్డారు, మరియు మీరు దానిని అర్థం చేసుకునే వరకు జీవితం ఎప్పటికీ అర్థవంతం కాదు. దేవునిలో మాత్రమే మనం మన మూలం, మన గుర్తింపు, మన అర్థం, మన సంకల్పం, మన ప్రాముఖ్యత మరియు మన విధిని కనుగొంటాము. ప్రతి ఒక్క ఇతర మార్గం ముగింపునకు, అదే డెడ్ ఎండ్కు దారి తీస్తుంది. చాలామంది దేవుడిని తమ స్వీయ సాక్షాత్కారం కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అది ప్రకృతి విరుద్ధం మరియు విఫలం కావడం ఖాయం. మీరు దేవుని కోసం సృష్టింపబడ్డారు, దీనికి విరుద్ధంగా కాదు. మరియు జీవితం అంటే దేవుడు మిమ్మల్ని తన సంకల్పం కోసం ఉపయోగించుకోవడానికి, మీరు దేవుణ్ణి మీ స్వంత ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడం కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 5-6 వచనములలో ఇలా అన్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము,
ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై యున్నది. నా జీవిత సంకల్పాన్ని కనుగొనడానికి మార్గాలను సూచించే అనేక పుస్తకాలను నేను చదివాను. వాటన్నిటినీ స్వయం సహాయ పుస్తకాలుగా వర్గీకరించవచ్చు, ఎందుకంటే అవి ఈ విషయాన్ని స్వీయ కేంద్రీకృత దృక్కోణం నుండి సంప్రదిస్తాయి. స్వయం సహాయక పుస్తకాలు, క్రైస్తవ పుస్తకాలు కూడా సాధారణంగా మీ జీవిత సంకల్పాన్ని కనుగొనడానికి మీ కలలను కనుగొనండి అని చెబుతాయి. మీ విలువలను స్పష్టం చేసుకోండి, కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోండి, మీరు దేనిలో సామర్థ్యం కలిగి ఉన్నారో గుర్తించండి, ఉన్నత లక్ష్యాన్ని నియమించుకోండి, దానికోసం కృషి చేయండి, క్రమశిక్షణతో ఉండండి, మీ లక్ష్యాలను సాధించగలరని నమ్మండి, ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోకండి. వాస్తవానికి ఈ సిఫార్సులు తరచుగా గొప్ప విజయానికి దారితీస్తాయి. మీరు మీ మనసును దానిపై ఉంచితే మీరు సాధారణంగా లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధించవచ్చు. కానీ విజయం సాధించడం మరియు మీ జీవిత సంకల్పాన్ని నెరవేర్చుకోవడం ఒకే విషయం కాదు. మీరు మీ వ్యక్తిగత లక్ష్యాలన్నింటినీ చేరుకోవచ్చు, ప్రపంచ ప్రమాణాల ప్రకారం అద్భుతమైన విజయం సాధించవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని సృష్టించిన సంకల్పాన్ని ఇంకా కనుక్కోకపోవచ్చు. బైబిల్లో లూకా 9:23-24 ఇలా చెబుతుంది, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఇది స్వయం సహాయక పుస్తకం కాదు. సరైన కెరియర్ను కనుగొనడం, మీ కలలను సాధించడం లేదా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం గురించి కాదు. ఇది ఓవర్లోడ్ చేయబడిన షెడ్యూల్లో మరిన్ని కార్యకలాపాలను ఎలా నింపాలి అనే దాని గురించి కాదు. వాస్తవానికి ఇది జీవితంలో అత్యంత ముఖ్యమైన దానిపై దృష్టి పెట్టడం ఎలాగో మీకు నేర్పుతుంది. ఇది దేవుడు మిమ్మల్ని ఏ సంకల్పం కోసం సృష్టించాడో అలా మారడం గురించి. అయితే మీరు ఏ సంకల్పం కోసం సృష్టింపబడ్డారో ఎలా కనుగొంటారు? మీకు 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మీ మొదటి ఆప్షన్ తీవ్ర ఆలోచన లేదా ఊహాగానాలు. చాలామంది ప్రజలు దీన్ని ఎంచుకుంటారు. వారు ఊహిస్తారు, కారణంతో కూడిన సిద్ధాంతం చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా జీవితం యొక్క అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తే దాని అర్థం ఏంటంటే, ఇది నేను చెప్పగలిగిన ఉత్తమ అంచనా. వేల సంవత్సరాలుగా తెలివైన తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ జీవిత అర్థం గురించి చర్చించి ఊహాగానాలు చేశారు. ఫిలాసఫీ ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ మరియు దాని ఉపయోగాలు ఉన్నాయి. కానీ జీవిత సంకల్పాన్ని నిర్ణయించే విషయానికి వస్తే జ్ఞానవంతులైన తత్వవేత్తలు కూడా కేవలం ఊహిస్తున్నారు. నార్త్ ఈస్టర్న్ ఇలినాయ్ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ హ్యూ మోర్హెడ్ ఓసారి ప్రపంచంలోని 250 మంది ప్రసిద్ధ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, రచయితలు మరియు మేధావులను జీవితం యొక్క అర్థం ఏమిటి అని ఉత్తరాల ద్వారా అడిగారు. ఆ తరువాత ఆయన ఆ ప్రతిస్పందనలను ఒక పుస్తకంలో ప్రచురించారు. కొందరు తమ ఉత్తమ అంచనాలను అందించారు, కొందరు తాము జీవితానికి ఒక సంకల్పాన్ని ఏర్పరచుకున్నామని అంగీకరించారు, మరియు మరికొందరు తాము అజ్ఞానులమని చెప్పేంత నిజాయితీపరులు. వాస్తవానికి వారిలో అనేక మంది ప్రొఫెసర్ మోర్హెడ్ను తిరిగి వ్రాయమని మరియు అతను జీవిత సంకల్పాన్ని కనుగొన్నాడో లేదో చెప్పమని అడిగారు. అదృష్టవశాత్తు జీవిత అర్థం మరియు దాని సంకల్పం గురించి తీవ్ర ఆలోచన, ఊహాగానాలు కాకుండా మరొకటి ఉంది. అది ప్రత్యక్షత. దేవుడు తన వాక్యంలో జీవితం గురించి వెల్లడించిన దాన్ని మనం చూద్దాం. ఒక వస్తువు యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడానికి సులభమైన మార్గం దాని సృష్టికర్తను అడగడం.
మీ జీవిత సంకల్పాన్ని కనుగొనడంలో కూడా ఇదే నిజం. దేవుడిని అడగండి. దేవుడు మీకు మీరే మీ సంకల్పాన్ని కనుగొనండి అని మనల్ని చీకటిలో ఉంచలేదు. మన జీవితాలకు సంబంధించిన 5 సంకల్పాల్ని ఆయన బైబిల్ ద్వారా స్పష్టంగా వెల్లడించాడు. ఇది మన యూజర్ మాన్యువల్. మనం ఎందుకు జీవిస్తున్నాం, జీవితం ఎలా పనిచేస్తుంది, జీవితంలో ఏమి తప్పించుకోవాలి మరియు భవిష్యత్తులో ఏమి ఆశించాలి అనే విషయాలను వివరిస్తుంది. ఏ స్వయం సహాయక లేదా తత్వశాస్త్ర పుస్తకాలు తెలుసుకోలేని వాటిని ఇది వివరిస్తుంది. బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-10 వచనములలో ఇలా చెబుతుంది: పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుడు మన జీవితానికి కేవలం ప్రారంభ బిందువు కాదు గాని ఆయనే జీవితానికి ఆధారమై ఉన్నాడని గ్రహించాలి. జీవితంలో మీ సంకల్పాన్ని కనుగొనడానికి మీరు ప్రపంచ జ్ఞానం వైపు కాకుండా దేవుని వాక్యం వైపు తిరగాలి. మీరు మీ జీవితాన్ని విజయం, ప్రేరణ లేదా స్ఫూర్తిదాయకమైన కథలపై కాకుండా శాశ్వత సత్యాలపై నిర్మించుకోవాలి. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనంలో ఇలా చెబుతుంది: మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఈ వాక్యం మీ సంకల్పాన్ని గురించి 3 అంతరార్థాలు ఇస్తుంది. మొదటిది, యేసుక్రీస్తుతో మీకున్న సంబంధం ద్వారా మీ యొక్క గుర్తింపు మరియు మీ సంకల్పాన్ని కనుగొంటారు. మీకు యేసుక్రీస్తుతో అలాంటి సంబంధం లేకపోతే దానిని ఎలా ప్రారంభించాలో నేను తరువాత వివరిస్తాను. రెండవది, మీరు దేవుని గురించి ఆలోచించడానికి చాలా కాలం ముందే దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. మీ జీవితం యొక్క సంకల్పాన్ని ఆయన మీరు జన్మించక ముందే ఏర్పాటు చేశారు. మీరు ఉనికిలోకి ఉండటానికి ముందే మీ ఆలోచన సహాయం లేకుండా ఆయన దానిని ప్లాన్ చేశాడు. మీరు మీ కెరియర్, మీ జీవిత భాగస్వామి, మీ అభిరుచులు మరియు మీ జీవితంలోని అనేక ఇతర భాగాలను ఎంచుకోవచ్చు, కానీ మీరు మీ సంకల్పాన్ని ఎంచుకోలేరు. మీ జీవిత సంకల్పాన్ని దేవుడు నిత్య జీవము కోసం రూపొందించిన చాలా పెద్ద విశ్వ సంకల్పంతోటి ముడిపడి ఉంది. ఈ పుస్తకం దాని గురించే. రష్యన్ నవల రచయిత ఆండ్రీ బొటోవ్ నాస్తిక కమ్యూనిస్ట్ పాలనలో పెరిగాడు. కానీ ఒక విషాదకరమైన రోజున దేవుడు తన దృష్టిని ఆకర్షించాడు. అతడు గుర్తు చేసుకున్నాడు, నా 27వ సంవత్సరంలో లెనిన్గ్రాడ్, ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్లో మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు జీవితం ఒకేసారి ఆగిపోయినట్లు అనిపించేంత నిరాశ నాకు కలిగింది. అకస్మాత్తుగా ఒక పదబంధం కనిపించింది: దేవుడు లేకుండా జీవితం అర్ధరహితం. ఆశ్చర్యంతో దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం చేస్తూ మెట్రో నుండి దిగి దేవుని వెలుగులోకి నడిచాను. మీరు జీవితంలో మీ సంకల్పం గురించి ఇంకా చీకటిలో ఉన్నట్టు భావించవచ్చు. అభినందనలు, మీరు వెలుగులోకి నడవబోతున్నారు. మొదటి రోజు,
నా సంకల్పమును గురించి ఆలోచించాల్సిన అంశం. ఇది నా గురించి కాదు. గుర్తుంచుకోవలసిన వాక్యం: సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పరిశీలనాంశము: నా చుట్టూ ప్రదర్శితమవుతున్న ప్రకటనల ఆకర్షణ వలయము నుండి బయటపడటం. నేను జీవించేది నా కోసం కాక దేవుని కోసమే జీవించాలనే విషయాన్ని నా అంతట నేనే గుర్తించుకోవడం ఎలా?